హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇంత పొద్దున్నే వీడియో చేసి పెడుతున్నాను అంటే ఏదైనా రీజన్ ఉంటేనే కానీ పెట్టను. ఒకసారి చూడండి, నిన్న మన గ్రూప్ మెంబరే ఒక ఆవిడకి రీఫండ్ ఇవ్వట్లేదు, ఆవిడకి హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు అని నేను అడిగితే వీళ్ళు నాది బాట్ చాట్లో పెట్టామని చెప్పి కాపీ పేస్ట్ రిప్లైస్ అయితే ఇస్తున్నారు. వాడు ఎన్నైనా చెప్తాడు రీజన్స్ మనకి. సరే, నాకు అడుగుతుంది, నాకు రీఫండ్ వచ్చేసింది, ఇప్పుడు నాకు బాట్ నాకే సమాధానం చెప్పింది, ఆన్సర్ ఇచ్చింది, నీకు రీఫండ్ వచ్చేసింది, నువ్వు దొబ్బే అని అంది. సరే ఓకే, నాకు అడుగుతులేండి. ఇప్పుడు నిఖితన్నామో మెసేజ్ పెట్టారు, ఆవిడకి రీఫండ్ ఇవ్వట్లేదు. ఆవిడ నియర్లీ 50,000 పైన ఇక్కడ ఒకేసారి కోర్సుల దగ్గర ఇన్వెస్ట్ చేసి ₹1 కూడా ఎర్న్ చేయలేదు. ఈవిడ అడుగుతుంటే వాళ్ళ నుంచి సమాధానం అనేది ఉండలేదు, వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఆవిడ నాకు కాంటాక్ట్ అయ్యారు, రీఫండ్ ఇవ్వట్లేదు, నేను ఎటువంటి గ్రూప్స్లో లేను కదా, వాళ్ళు చెప్పినట్టు ఎగ్జిట్ అయిపోయాను కదా, అయినా సరే వాళ్ళు రీఫండ్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఎవరికి ఇవ్వరు అని ఆమె బాధపడుతూ మెసేజ్ చేశారు నాకు. ఆవిడ హెల్త్ బాగాలేదు, దానికి సంబంధించి నాకు హాస్పిటల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా నాకు షేర్ చేశారు. అవి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈవిడ వాసు అనే అతనికి రీఫండ్ స్టేటస్ డన్ అని చెప్పి మెసేజ్ పెట్టారంట కదా, నాకు ఎటువంటి రీఫండ్ నాతో ఇంతకుముందు ఒకేసారి ఏం చెప్పాడు, ఎప్పుడు June 10th. అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెడతాం స్టార్ట్ చేశాను, June 9th రీఫండ్ వస్తుంది అన్నారు. ఎవరికి రాలేదు, ఒక్కరికి కూడా అతను చెప్పిన టైంకి పడలేదు. తర్వాత రోజు నాకు పడింది. నేనైతే ఒకటే అడిగా, అతను రీఫండ్ ఇస్తామన్నప్పుడు ఎప్పుడు ఇస్తావు? 7 వర్కింగ్ డేస్. 7 వర్కింగ్ డేస్లో పడకపోతే ఏం చేయమని ఇష్టం వచ్చింది చేసుకొని అన్నాడు. అప్పుడు మరి అన్నాడు కదా, 7 వర్కింగ్ డేస్లో June 9th అయిపోయింది, June 10th మార్నింగే నేను వీడియో అనేది ప్రైవేట్లో పెట్టింది, ప్రైవేట్లో పెట్టిన వీడియో అయితే నేను పబ్లిక్లో అయితే పెట్టడం జరిగింది. ఎప్పుడు June 9th వరకు అతను ఇచ్చిన 7 వర్కింగ్ డేస్ అయిపోయాయి. June 10th మార్నింగ్ నేను ఆ వీడియోస్ అనేది ప్రైవేట్లో పెట్టాను. అంటే మరి ఇతను ఇస్తాను అని చెప్పి రీఫండ్ ఇస్తాను, అందరూ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యి రిపోర్ట్ కట్టండి అని అంత మాట చెప్పి తర్వాత ఆ కండిషన్స్ ఈ కండిషన్స్ అని ముందే చెప్పాలి కదా. అతను లైవ్ వెబినార్ పెట్టి లైవ్ వెబినార్లో చెప్పినప్పుడు నేను అందరికీ రీఫండ్ ఇస్తాను, ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యి రిపోర్ట్ కొట్టి ఆ ప్రూఫ్ నాకు పెడితే ప్రతి ఒక్కరికి కన్ఫామ్గా రీఫండ్ అనేది ఇస్తాను, రీఫండ్ జరుగుతుంది అని మాట ఇచ్చాడు. మాట మీద నిలబడే రకం కాదాడు, అర్థమైపోయింది అప్పుడే అందరికీ. June 9th ఇప్పుడు ఇనిషియేట్ చేస్తాను అన్నవాడు లాస్ట్ డే ఇనిషియేట్ చేసి లాస్ట్ డే వరకు మనందరినీ వెయిట్ చేయించి లాస్ట్ మినిట్లో అమౌంట్ అనేది వస్తున్నట్టు కొంతమందికి మెయిల్ వచ్చిన ప్రతి ఒక్కరికి అమౌంట్ వచ్చింది. అది కూడా నాకు ఎంతోమంది మెసేజ్ చేయలేదు, జస్ట్ ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఫస్ట్ దానికి, తర్వాత దానికి ఒక 5 మెంబర్స్ కూడా పెట్టలేదు నాకైతే. అలా లెక్కేసుకుంటే ఒక 10 to 15 మెంబర్స్ అయితే వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. 20 మెంబర్స్కి కూడా రాలేదు. నియర్లీ నేను ఒక 60 మెంబర్స్కి మెసేజ్ చేస్తే ఒక 40 మెంబర్స్ అయితే రాలేదని చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళు అయితే రిప్లై ఇవ్వాలా, అంటే వాళ్ళ వాట్సాప్ వర్క్ అవ్వట్లేదు ఏంటో తెలియదు, కానీ సింగిల్ టిక్లోనే ఉండిపోయింది ఇప్పుడు ఒక 10 days 15 days నుంచి కూడా. అయితే మరి మనోడు ఇప్పుడు రీఫండ్ ఇస్తాను అని చెప్పాడు, గ్రూప్లో నుంచి అందరూ ఎగ్జిట్ అవ్వమన్నాడు. తర్వాత కండిషన్స్ ముందు ఎందుకు చెప్పలేదు? తర్వాత ఆలోచించుకుని తక్కువ డబ్బుల్లో ఈ గొడవ వదిలించేసుకోవాలి ఎలాగా అని ఆలోచించి లాస్ట్ వర్కింగ్ డే వరకు వచ్చి కొంతమందికి మెయిల్స్ వేసాడు. మెయిల్స్ వేసినప్పుడు అదే రాజపే వాళ్ళకి కొంతమంది డీటెయిల్స్ ఇచ్చి వీళ్ళకి రీఫండ్ ఇచ్చేయండి అన్నాడు. సరే అయిపోయింది, రీఫండ్ ఇచ్చేసారు కొంతమందికి. మిగతా వాళ్ళు ఏం చేశారు, గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయితే నువ్వే కదరా మాట ఇచ్చావు, గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యి రిపోర్ట్ కొడితే అందరికీ రీఫండ్ ఇస్తానని. ఏం లేదు గైస్, ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ పేరు పెట్టుకుని ఓన్లీ 10,000 ఉన్న వాళ్ళకి, ఎర్నింగ్స్ చేసిన వాళ్ళకి సగం డబ్బులు అలా కొంతమందికి ఇచ్చేసాడు. టిప్స్ అండ్ ట్రిక్స్లో చాలామంది ఇంకా కట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మీటింగ్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ వచ్చింది. అంటే అందరికీ వచ్చిందని నేను చెప్పను, చాలామందికి అయితే డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళు రిస్క్ టీమ్ ఫోన్ చేస్తారు, రిస్క్ టీం నుంచి కాల్ వస్తుంది అని. రిస్క్ టీం ఎవడయ్యాడు అసలు? ఇప్పుడు ఒక మెంబర్ వచ్చారండి నా దగ్గరికి, అతను అసలు మన గ్రూప్కి సంబంధం లేదు, ఏది లేదు. అతను యూట్యూబ్లో మన వీడియోస్ చూసి ఓకేసారికి మెసేజ్ చేశారు, నేను టిప్స్ అండ్ ట్రిక్స్కి కట్టాను, ₹1 ఎర్న్ చేయలేదు, రీఫండ్ ఇస్తున్నారు కదా ఇవ్వండి అని చెప్పి జస్ట్ వాళ్ళని అది అలాగే అడిగారు. యూట్యూబ్లో వీడియో చూసి వచ్చాను అది ఇది అని అడగలేదు అతను, నాకు కూడా మెసేజ్ చేయలేదు, ఫోన్ చేయలేదు. ఆ పర్సన్ వాళ్ళని అడిగాడు రీఫండ్. అడిగితే మీరు ఇలా గ్రూప్లో ఎలా అంటే మీరు గ్రూప్లో ఇలా ఇన్వాల్వ్ అయ్యారు, రిస్క్ టీము ఉంటుంది, రిస్క్ టీమ్ని మీకు ఆపేరు అంటే అసలు కొద్దిగా కూడా కామన్ సెన్స్ ఉండాలిరా సాయి. అసలు గ్రూప్కి సంబంధం లేని వ్యక్తి వచ్చి రీఫండ్ అడిగితే మీరు గ్రూప్లో ఎలా చేశారు అలా చేశారు. గ్రూప్లో నువ్వు ఉన్నావు కదా, అప్పుడు పాస్ట్ మెంబర్స్ నీకు చూపిస్తుంది అనుకుంటా కదా, వెళ్ళి చూడు ఆ నెంబరు. మీ రిస్క్ టీం ఎవరికైతే చెప్పారో, నేనైతే ఎవరి పేర్లు చెప్పను ఇక్కడ నెంబర్లు, కానీ
నువ్వు వెళ్ళి ఒకసారి అతనితో చాట్ చేసావు, నువ్వే చేస్తావు నాకు తెలుసు, నువ్వు దొంగనా కొడుకువి. ఓకే అయిపోయింది. ఇదిగోండి నిన్న ఆ గొడవ వద్దు. అసలు గ్రూప్కి సంబంధం లేని వ్యక్తి యూట్యూబ్లో మన వీడియో చూసి జస్ట్ వెళ్ళి వాళ్ళని రీఫండ్ ఇస్తున్నారంట కదా టిప్స్ అండ్ ట్రిక్స్లో. నేను జాయిన్ అయ్యి 3 months పైన అవుతుంది, నాకు ₹1 రాలేదు, నా అమౌంట్ నాకు రీఫండ్ ఇచ్చేయండి అని అంటే వాళ్ళు వెయిట్ చేయండి అని చెప్పి రిస్క్ టీమ్ వాళ్ళు కాల్ చేస్తారు మీకు, రిస్క్ టీమ్ వాళ్ళే మీకు పేమెంట్ అనేది ఆపారు అని చెప్పి అతనికి చెప్పారు. ఇతను అడిగాడు అసలు రిస్క్ టీమ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా ఆపారు అని చెప్పి ఇతను ఒక 10 days నుంచి అడుగుతూ విసిగిపోయి వదిలేశాడు. అప్పుడు మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నా నెంబర్ చూసి నాకు కాంటాక్ట్ అయ్యారు. అన్న నమస్తే అన్న, ఇలా నేను పలానా ఉంది, నేను యూట్యూబ్లో మీ వీడియో చూసి రీఫండ్ ఇస్తాను అంటే అతను మొత్తం నేను చెక్ చేసి అతని నెంబర్ గ్రూప్లో ఉందా ఏంటని, గ్రూప్లోనే లేదు. లాస్ట్ టైము అతను ఎప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వలేదు, అదే ఫస్ట్ టైం నాకు కాంటాక్ట్ అవ్వడం. అతనికి కూడా అదే రీజన్ చెప్పి రిస్క్ టీమ్ వాళ్ళు ఇంకెవరు రీఫండ్ అడిగినా సరే అందరికీ ఇదే చెప్తున్నారు వాళ్ళు. అసలు ఇతనికి ఎటువంటి సంబంధం లేదు. మన యూట్యూబ్ వీడియో నేను క్లారిటీగా అడిగా, మీరు వీడియో ఎప్పుడు చూశారు, ఓకే సాయికి మెసేజ్ ఎప్పుడు పెట్టారు, నన్ను ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు, ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ అయ్యారా, గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారంటే ఏ గ్రూప్ అండి అని అడిగారు. సరే అండి ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా ఒకసారి ఫుల్గా చూడండి, నేను కొద్దిగా బయట ఉన్నాను, మనం తర్వాత మాట్లాడదామని చెప్పాను. ఇక్కడితో క్లియర్ అయిపోయిందా? అర్థమైపోయింది. ఇంకా సీను ఇంకెవరు మెసేజ్ పెట్టినా రీఫండ్ అయితే ఎత్తకు ఒప్పుకోడు. నేను చెప్పేసా, ఏమండి నేనైతే మీకు ఒకటే సజెషన్, మీకు నిజంగా ఓకే సాయి వల్ల నష్టం జరిగింది అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, నాకు మెసేజ్ చేయొద్దు, నాకు ఫోన్ చేయొద్దు. అప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే నా దగ్గర డేటా కలెక్ట్ చేసి నేను పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈరోజు ఈయన గారు ఏమని పెట్టారు చూడండి. నిన్న ఈవిడికి ఒక ఆవిడ రీఫండ్ ఇవ్వట్లేదు, 50,000 పైన పెట్టుబడి పెట్టింది, పైగా వాళ్ళ కజిన్తో రిఫర్ చేసి మరీ పెట్టించారు 20,000. వాళ్ళ కజిన్ వచ్చి నీ వల్లే పోయినాయి అంటే మీకు ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 20,000 కూడా ఎక్కడ అప్పు చేసి ఇచ్చేసారు. ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలోనే దగ్గరగా మొత్తం పెట్టుబడి పెట్టుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో 35,000 వరకు పెట్టారు. తర్వాత రీసెంట్గా టిప్స్ అండ్ ట్రిక్స్ అలా 48,000 వరకు పెట్టారు. టాప్ 7 వెబ్సైట్స్కి అలా కజిన్ చేత 20,000 పెట్టించారు. అతనికి వల్ల ఈవిడే రీఫండ్ ఇచ్చేశారు. ఎందుకంటే రూపాయి ఎర్నింగ్స్ లేవు, ఇంట్లో మనిషి వచ్చినప్పుడల్లా అది గుర్తు చేస్తూ ఉంటారు. ఈవిడికి బాధ కలిగి అమౌంట్ అనేది ఇచ్చేశారు. ఆ 70,000కి ఈవిడ ప్రెగ్నెన్సీ టైము నుంచి చేసుకున్న అప్పు, ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా కొనుక్కోవాలి అని అనుకున్నా సరే వాటికి నెలకు వచ్చేసరికి ఇంట్లో అన్నీ చక్కబెట్టుకుని ఇంట్లో చెప్పుకోలేదు ఈవిడ, ఏదో కొద్దిగా మిగిల్చుకుని ఆ వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారంట. అసలు ఎలా తీర్చుకోవాలి నేను అని చెప్పి ఆవిడ బాధపడుతూ చెప్పారు. నేను చెప్పాను ఆవిడకి ఒకటే, నేను మీ సొంత అన్న తమ్ముళ్ళలాగా నన్ను అనుకోండి, మీరు లేడీస్. ఆవిడ ఒక్కటే మాట అంది, నేను ఇంట్లో పెళ్ళయి పిల్లలతో ఉన్నాను కాబట్టి పోలీస్ స్టేషన్ అడిగి ఎక్కట్లేదండి, లేకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, కానీ నేను వెళ్ళను కూడా, మాకున్న పరువు మాకుంది, కాకపోతే మీకు నేను సపోర్ట్ చేస్తాను, ఎలా చేసుకుంటారో మీరు పర్వాలేదు చేయండి. నేను ఒకటే అన్నా, ఏమండి మీ ఇంటికి వస్తాను, నేను మీ తమ్ముడో మీ అన్నయ్య అనుకోండి, నన్ను డైరెక్ట్ మీ ప్రూఫ్స్ అన్నీ నేనే కలెక్ట్ చేసుకుని నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే తిరుగుతాను మీ పేరు చెప్పి. ఎలాగంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, సొసైటీలో ఒక మంచి పేరుండి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్గా ఇప్పుడు ఓకే సాయి అందరికీ, ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా, ఇప్పుడు ఆర్టీవీ ఖమ్మం ఉంది, ఆర్టీవీ ఖమ్మం న్యూస్లో యూట్యూబ్లో 1 year బిఫోర్ వీడియో పెట్టారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కామెంట్స్ ఉన్నాయి. వీడేమంటాడు ఇప్పుడు, వాళ్ళ చేత కూడా నువ్వే పెట్టేస్తున్నావు 1 year నుంచి అని పెట్టుకోతున్నాడు, నేనే బ్యాడ్ అంట. నేను నిన్న ఈవిడ ఎలా పెడితే కూడా ఇక్కడ చూడండి, ఈ ఫోటో కింద ఉంది, వాసు అనేవాడు బ్లాక్మెయిలర్, అమౌంట్ కోసం ఇలా చేస్తున్నాడు, ఎవరికి ఎర్నింగ్స్ చేయనివ్వకుండా. ఒరే బాబు సాయి, బుద్ధి లేని చెత్తవా చెప్తున్నా, నేను ఇన్వాల్వ్ అయింది 2 months నుంచే. నీ దగ్గర 2022 నుంచో 2023 నుంచి రూపాయి కూడా ఎర్నింగ్స్ లేకుండా వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియదురా. నీకు తెలుసు, కాకపోతే నా సపోర్ట్ టీం వాళ్ళు నా దగ్గరికి తీసుకురాలేదని ఒకసారి సొల్లు దొబ్బుతావు, ఇంకోసారి ఎలా సొల్లు దొబ్బుతావు? అసలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎప్పుడు నీ మీదకి మొత్తం బయట బండారం అంతా బయట పడిపోతుంది, నువ్వు చేసిన తప్పులన్నీ బయట పడిపోతున్నాయి, నువ్వు చేసిన మోసం బయటకు వచ్చేస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు అని కొత్తగా ఇది ఒకటి చెప్పుకుంటూ వస్తున్నావు అందరికీ. ముందేం చెప్పు, నా సపోర్ట్ టీం వాళ్ళు నా దగ్గరికి తీసుకురాలేదు వాసు, మనం క్లియర్ చేద్దాం, నాతో ఉండండి మీరు అని మమ్మల్ని నీ సైడ్ లాక్కుంటా చూసావు. నీ సైడ్ మేము రాకపోయేసరికి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అని కొత్తగా రూల్ పెట్టుకోవచ్చు. ఓకే, నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు రివ్యూ చేయించిన ఒక ఆమె రివ్యూ చేశారు, ఆవిడకి ఆ రివ్యూ నువ్వు
అమౌంట్ ఎందుకు ఇచ్చావో, వాళ్ళకి ఎలా వచ్చాయో అన్నీ నాకు తెలుసు. నువ్వు రివ్యూ కోసమే ఒక్కసారి వాళ్ళకి ఎర్నింగ్ చూపించి రివ్యూ వీడియో తీసుకుని తర్వాత నుంచి ఒక్క రూపాయి కూడా ఎర్నింగ్స్ లేదు. నీ సపోర్ట్ టీం దగ్గర నుంచి సరైన సపోర్ట్ కూడా వాళ్ళకి లేదంట. నాకు ఆవిడ కాంటాక్ట్ అయ్యారు, ఇంకొక విజయవాడ ఒక అతను కాంటాక్ట్ అయ్యారు. నువ్వు కంగారు పడకు, ఇంకా వస్తున్నారు. నేను వెయిటింగ్ చేసేది కూడా అందుకేరా, లేకపోతే నీ సీన్ ఎప్పుడో నేను షెడ్కి పంపేద్దును. ఈరోజు నాకు పొద్దుట నేను ఈ మెసేజ్ పెట్టాడు చూడండి, వాసు అనేవాడు బ్లాక్మెయిలర్, అమౌంట్ కోసం ఇలా చేస్తున్నాడు, ఎవరికి ఎర్నింగ్స్ చేయనివ్వకుండా. వాడికి బాట్కి టెక్స్ట్లకి మెసేజ్లకి డిఫరెన్స్ తెలియదు, డప్పు కొట్టుకుంటున్నాడా వాడు అని పెట్టాడు. అది వాడి నెంబర్కి వచ్చిన స్టేటస్. ఫోన్లే రీఫండ్ అయిపోయింది, రీఫండ్కి వచ్చిన స్టేటస్ అది. ఓకే వదిలేండి. ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు మేము నిన్ను నమ్మి దానివల్ల ఎర్నింగ్స్ ఏం లేవు కదా. బ్లాక్మెయిల్ అదే ఎర్నింగ్స్ ఏం లేవు కదా. ఈరోజు అతన్ని నమ్మితే బ్లాక్మెయిలర్ అని బ్లాక్మెయిలర్ అయినాడా అండి? మీరు రీఫండ్ ఇస్తే అతను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు అసలు? ఆ రోజు మీరు అన్నారు 7 వర్కింగ్ డేస్లో రీఫండ్ అతనికి వచ్చింది. అతను వాయిస్ రైజ్ చేస్తే కదా రీఫండ్ వచ్చింది. అతనికి మరి మాకు ఏదో సోది చెప్తున్నారు. అందుకే అతను మా అందరి సైడ్ నుండి అడుగుతున్నారు స్టాండ్ తీసుకుని. ఓకే, ఈమె బాగానే పెట్టారు. ఇంకా ఏంటంటే నాకు సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళందరినీ టెర్మినేటెడ్లో పెట్టేసి ఇంక వీళ్ళకి రిప్లై ఇవ్వడు, బాట్ మెసేజ్ల కింద పెట్టేస్తున్నాడు. బాట్ మెసేజ్లే పెడతాడో లేకపోతే ఆడే కాపీ పేస్ట్ చేసి పెడతాడో. ఇంకో విషయం ఏంటంటే, నేను ఉండండి చూపిస్తా. నేను ఇక్కడ ఆవిడకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు బాట్ అనేది డైరెక్ట్ రీఫండ్ స్టేటస్ కింద పెట్టడు ఎవడో కూడా. బాట్ అనేది మనం అడిగిన దానికి రిప్లై ఇస్తుంది. చూడండి ఇక్కడ ఎవరో పెడుతున్నారు ఆల్రెడీ రీఫండ్స్ రాలేదు అనేదో. అయినా ఇంతలా ఎలాగ ఉన్నారా అని చెప్పి నీకు దన్నండ్రా బాబు, ఆవిడకి రీఫండ్ ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వని పెడితే స్టేటస్ రీఫండెడ్ అని, స్టేటస్ రీఫండెడ్ అని. ఇక్కడ అసలైన కామెడీ ఏంటంటే, బాట్ మెసేజ్ ఇప్పుడు ఇది ఒకటి పెట్టింది, నేను ఇంకోటి పెట్టా, ఈ పైన పెట్టిన మెసేజ్ని స్వైప్ చేసి మరీ బాట్ మెసేజ్ రిప్లై ఇస్తుందంట. కొద్దిగన్నా బుద్ధి ఉండాలరా. బాట్ మెసేజ్ స్వైప్ చేసి పెట్టదు, నువ్వే కాపీ చేసి పైన పెట్టిన మెసేజ్ని, ఈ మెసేజ్ని ఇలా స్వైప్ చేసి ఇక్కడ ఈ కాపీ పేస్ట్లో మళ్ళీ అదే కాపీ చేసి పెట్టు. బాట్ మెసేజ్ రే, మేము బీటెక్లు చదువుకున్నాం రా, బాట్ మెసేజ్ ఎలా రిప్లై ఇస్తుందో కూడా తెలుసు. నువ్వు 100 మెసేజ్లు పెట్టినా 1000 మెసేజ్లు పెట్టినా బాట్ మెసేజ్ అనేది ఇక్కడ ఎలా వచ్చింది రిప్లై అలాగే రావాలి. ఈ మెసేజ్ని ఇలా స్వైప్ చేసి ఇక్కడ మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసి ఇటువంటి యాసాలు మా దగ్గర వద్దురా బాబు. సాయిబాబు బానోత్ సాయినాథ్ లాగా వేసిన యాసాలన్నీ మా దగ్గర వేయకు, తొక్కేస్తాం. అర్థమవుతుందా? ఈరోజు కూడా ఫ్రెండ్స్ చూడండి, అసలు ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. నిన్న పెట్టా, యూ సిల్లీ ఫెలో బ్లాక్మెయిలర్ నేనేనా బానోత్ సాయి, ఇది పెట్టి వాడికి ఇతను బ్లాక్మెయిలర్ నేను కాదు, టెన్షన్ పడకు, తొందరలోనే ఉంది నీకు అని పెడితే ఈరోజు మార్నింగ్ రిప్లై వచ్చింది చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి అంటే ఈ ఎదవే రిప్లై ఇస్తాడు. నీకు అండ్ నీ టీంకి 24 అవర్సే ఇంకా ఉంది నీకు, ఈలోపు ఏం చేయాలో చేసుకో, తర్వాత ఉంటుంది అన్ని టీంకి. ఓకే సాయి, నిజంగా నా దగ్గరికి రేపు పొద్దున వస్తావు కదా, నేను వైజాగ్లోనే ఉన్నాను, ఏరియా చెప్పను, నీకు దమ్ము ఉంది కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నెతుక్కుండ్రా. ఆల్రెడీ నా నెంబర్ లొకేషన్ ట్రాక్ చేసుకుంటున్నాను అది ఇది అని చెప్పు కదా, చేసుకుని నేను ఎక్కడ ఉన్నా అక్కడికి రా, నీకు దమ్ము ఉంటే. నువ్వేమీ తొందరపడక్కర్లేదు. నీకు కరెక్ట్గా నేను మొగుడిని కాదు, నీకు కరెక్ట్ అయిన మొగుడు కాదు మొగుడులు, అర్థమైందా? సెట్ చేసి పెట్టాను, నువ్వు దమ్మున్నా రా నా దగ్గరికి. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావు, నా ఇంటి లొకేషన్ ఉందా ఇల్లు, అక్కడ కూడా ఉన్నారు నీకు మొగుళ్ళు రెడీగా. నీకు భయపడేవాడిని అయితే ఫస్ట్లో నువ్వు కేసు పెడతాను, ఇద్దరు సిఐ ఫోన్ చేస్తారు, ఒకరు కాదు ఇద్దరు. అంటే వీడికి డైలాగులు ఎలాగంటే, ఎంపీలు కాదు, ఎంపీటీసీలు కాదు, జడ్పీటీసీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, అంతకు మించి అదొక డైలాగు. ఇప్పుడు ఇంకొకటి, 2 రోజులు ఆగు, వారం రోజులు ఆగు, 2 వారాలు ఆగు, 24 అవర్స్ ఆగు. ఇటువంటి డైలాగులు చెప్పి అందరినీ భయపెట్టి అలవాటు అయిపోయింది. మళ్ళీ ఒక సీఐ కాదు, 2 సీఐలు. నేను ఒకటే చెప్పారు అప్పుడు ఇప్పుడు కూడా, సీఐ కాదు సీఎం వచ్చినా సరే నేను చూపించుకుంటానండి. లేకపోతే ఒక పని చేద్దాం సాయి, అక్కడెక్కడ మీట్ అవ్వడం ఎందుకు, రాచకొండ కమిషనరేట్ ఉంది కదా సైబర్ క్రైమ్ది, అక్కడ కలుద్దాం డైరెక్ట్ ఇద్దరం ఫేస్ టు ఫేస్. ఎప్పుడు రమ్మంటావు మెసేజ్ చేయి, నేనే వస్తాను నీ దగ్గరికి. లేకపోతే నేనే చెప్తాను రా డేట్ కూడా, నువ్వే వచ్చి అక్కడే హైదరాబాద్లో మాదాపూర్ దగ్గర ఉంటావు కదా, నానక్రమ్ కూడా మాదాపూర్ అన్నీ నీయే కదా. ఇప్పుడు అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను.
లేదులే, నీకు నచ్చిన ప్లేస్ రాచకొండ కమిషనరేటే కదా, నా మీద కూడా కంప్లైంట్ అక్కడే పెట్టాను అని చెప్పు. ఒకసారి గుర్తు తెచ్చుకో, అక్కడికి వెళ్తే నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ తమ పేరు మీద రాచకొండ కమిషనరేట్లోనే కదా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ రైజ్ అయింది. పైగా ఫ్రెండ్స్, వీడు చెప్పిన జోక్స్ అంటే పటమట పోలీస్ స్టేషన్ అన్నారు. పటమట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎవరు, కిషోర్ అన్నయ్య, అదే పెద్దమ్మ గారి కొడుకు. ఇప్పుడు పటమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారన్నారు. అన్నయ్య విజయవాడలోనే చేస్తున్నాడు కదా, ఎక్కడ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ చేసి, అన్నయ్య ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు నువ్వు అని అడిగితే, పటమట విజయవాడ దగ్గర అన్నాడు. అది అక్కడే కంప్లైంట్ ఇచ్చానని చెప్పాడు. ఎఫ్ఐఆర్ చేసేసాడంటే వీడు చెప్తేనే ఫైల్ మూవ్ చేస్తారంట. ఓకే, చెప్పమని చెప్పా. ఇప్పుడు 20 days అవుతుంది, ఎటువంటి రిప్లై లేదు మనోడి దగ్గర నుంచి. ఓకే, వీడు సొల్లు చెప్తాడని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ పెట్టిన మెసేజ్ చూడండి, 24 hours ఆగండి అంట. ఒరే సాయి, ఇప్పుడు చెప్తాను రా, ఈ రోజు నైట్ బస్సు ఎక్కుతాను, రాచకొండ కమిషనరేట్ అంటే రాచకొండ సైబర్ క్రైమ్ ఆఫీస్ దగ్గర నేను రేపు మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి ఒక 2 hours పడుద్ది. ఇప్పుడు ఎక్కితే రేపు మార్నింగ్ 8 ఆ టైం, రేపు ఇదే టైంకి రా, 10:30, 11కి. దమ్ముంటే రాచకొండ కమిషనరేట్ దగ్గరికి రా, మాట్లాడుకోవచ్చు. 24 hours ఆగు, అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను. ఎవరిని భయపెడతావురా నువ్వు? చేసి లొచ్చా పనులన్నీ జనాలను మళ్ళీ భయపెడుతున్నావు నువ్వు. నేనైతే భయపడను రోయ్, అన్నిటికీ తెగించేసి ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను మా ఇంట్లో కూడా ఉండట్లేదు. నువ్వు మా ఇంటికి వెళ్తానంటే అడ్రస్ చెప్తాను, వెళ్ళు, మాట్లాడు. అక్కడ రెస్పాన్స్ వచ్చిన తర్వాత నువ్వు బయటకు కూడా వస్తాకుండదు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ. ఒరే సాయి, రేపు అయితే వద్దురా, మా డాడీ ఉండరు, మండే మార్నింగ్ రా, వచ్చేస్తారు ఇంటికి. మండే మార్నింగ్ వచ్చి, ఏమండి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అంటే, వీడు మళ్ళా మా అరుణ్ని వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా తొక్కేస్తారు మా పేరెంట్స్. నువ్వు కానీ ఫోన్ చేసావు అనుకో, నీకైతే ముందే ఇచ్చేస్తారు. చెప్పాను తమరి గురించి. చెప్పకపోతును, మా అక్క మరి 10,000 ఇచ్చింది మా అక్కే కదా, వీడు 2 రోజుల్లో 3 రోజుల్లో వచ్చేస్తాయని చెప్పి తీసుకున్నాడమ్మా అని చెప్పారంట. ఏంటి అని అడిగారు. ఒక ఎదవ దగ్గర డబ్బులు కట్టాను, ఇలా చేస్తున్నాడు అని చెప్పి నీతో చాట్ చేసి చూపించా. తర్వాత ఇంత గొడవ అవుతుంది, ఆడు ఎలాగ డబ్బులు ఇవ్వట్లేదు, రిఫండ్ ఇస్తానని ఇలా చేస్తున్నాడని చెప్పాను. నువ్వు ఇంకా బాకీ ఉన్నావురా సాయి. నాకు బాకీ ఉన్నంత వరకు నీకు రాడ్ వేస్తూనే ఉంటాను. బాకీ ఉంటావు, చాలా ఉన్నావు. నువ్వు బెదిరించవు, నేనైతే బెదిరించను. ఇంకా వస్తున్నారు కదా జనం అని వెయిట్ చేస్తున్నా. నువ్వు ఎప్పుడు ప్రొసీడ్ అవుతావో నేను అప్పుడే, వితిన్ సెకండ్స్లో నువ్వు ప్రొసీడ్ అయ్యావు. కేసు పెడతానంటున్నావు కదా, త్వరగా పెడితే ఏదో ఒకటి తేల్చుకోవచ్చు మనం. నీకు అసలు ఇంత టైం వీడియో చేయడం కూడా బొక్కారా నీకు? అసలు నా టైం ఎంత వేస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంతమంది ఉన్నారు, వస్తున్నారు, అందరినీ ఇనిషియేట్ తీసుకుని చేద్దామని నేను ఒక్కడనే ఎందుకు వెళ్తున్నాను? కంగారు పడకరా, నీకుంది 24 hours అన్నావు కదా. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 9కి పెట్టావు, చూస్తాను. రేపు మార్నింగ్ 9 వరకే చూస్తాను. తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను, అప్పుడు చేస్తావు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, 24 hours నాకు ఉందంట. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియో చేస్తుంది కానీ స్క్రీన్ షాట్ తీసి థంబ్నెయిల్ ఇదే పెడతాను. వీడియో చూడండి రెడీగా. ఆడేం చేస్తాడో 24 hours తర్వాత మనం వెయిట్ చేద్దాం. ఓకేనా గైస్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడి భాగోతం అంతా బయట పెడదాం.